ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి వీడియోతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది SRK తెలుగు ఛానల్. మరి మన పక్కింట్లో ఏం జరుగుతుంది సిరీస్ కి స్వాగతం సుస్వాగతం అండి. మరి చాలా మంది పక్కింట్లో ఏం జరుగుతుందో మాకెందుకు, ఇలాంటి వీడియోస్ ఎందుకు పెడుతున్నారు అని అనుకుంటున్నారేమో. thumbnail చూసి ఏమాత్రం పొరపాటు పడకండి. ఈ సిరీస్ లోని నేనేం చెప్తున్నాను అని అంటే, ఆఫ్టర్ మ్యారేజ్ అమ్మాయి ఏ విధంగా ఉంటే అత్తవారింట్లోని సుఖపడుతుంది, అంతేకాకుండా ఏ రకంగానూ తను ప్రతి ఒక్కరితో మెలగాలి అనే దాని గురించి చెప్తూ జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ని ఇక్కడ స్టోరీస్ కింద అయితే నేను చెప్పడం అయితే జరుగుతుంది. జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో స్టోరీగా వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ ని డిస్క్రిప్షన్ లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ ని నాతోనైతే షేర్ చేయవచ్చు. మీ డీటెయిల్స్ ఇంకా మిగతా విషయాలన్నీ కూడాను గోప్యంగానైతే ఉంచబడతాయి. మరి ఇంకెందుకు లేట్ చేయకుండా ఈ రోజు మన పక్కింట్లో ఏం జరుగుతుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో పెళ్లికి ముందు అమ్మాయిలు ఇంట్లోని అమ్మని, నాన్నని ఇంకా మిగతా వాళ్ళందరినీ కూడాను తిండికి ఏడిపించేస్తారు. చాలా మంది మేము తినము, మాకు నచ్చదు, వద్దు, ఇది వద్దు, అది వద్దు అని చెప్పేసి ఎన్నో ఎంపికలు అయితే ఎంచుతూ ఉంటారు చాలా మంది ఆడపిల్లలు. మరి అదే ఆడపిల్ల పెళ్ళయ్యి వాడు అత్తవారింటికి వెళ్ళిన తర్వాత కనీసం నువ్వు తిన్నావా అని అడిగే వాళ్ళు అయితే అక్కడ ఉండరు. మీరే మీకు నచ్చిందో నచ్చందో ఏదో ఒకటి ఇంతో అంతో ఉంచుకొని మీరు తినవలసిందే, అంతేగాని మీ దగ్గరికి వచ్చి ఏం తింటావమ్మా అని అమ్మలాగా అడిగే వాళ్ళు అయితే అస్సలు ఉండరు. అది మీరు తెలుసుకోవాలి. మరి ఈ వీడియోలో కూడా అలానే ఏం జరిగిందో చూద్దాం రండి. అయితే మరి ఆ అమ్మాయి పెళ్లికి ముందు ఏంటి అని అంటే, ముగ్గురు అన్నదమ్ములు, ఆ అమ్మాయి ఒక్కరిదే. అసలు ఏమి కూడా తినేది కాదు. ఇంట్లోని వాళ్ళమ్మ కోరుండి ఇది తినమ్మా అని పెట్టినా కూడాను వద్దుగాక వద్దని చెప్పేసి మారం చేస్తూ ఉండేది. మరి అయితే పెళ్లి తొందరగానైతే చేసేసారు. అమ్మాయికి ఒక 17 ఏళ్ళకైతే అయిపోయింది. పెళ్ళైన తర్వాత అమ్మాయి ఏంటి అని అంటే, అత్తవారింటికి వెళ్ళిన తర్వాత అత్తగారు నేనే వండుతాను, నువ్వు వండొద్దు అంటే ముందుగా నువ్వు నేర్చుకో నా దగ్గర, ఆ తర్వాతే నువ్వు వండుదుగానే అని చెప్పేసి అత్తగారు ప్రతిరోజు ఈ అమ్మాయికి కాయగూరలు కట్ చేసి ఇవ్వడానికి అయితే ఇచ్చేవారు. ఈ అమ్మాయి కాయగూరలు కట్ చేసేసి అత్తగారికి అయితే ఇచ్చేదంట. అయితే అత్తగారు వంట అయిపోయిన తర్వాత అందరికీ కూడా ఆవిడే వడ్డించాలి, అంతేగాని ఈ అమ్మాయి వెళ్ళి నాకు నేను వడ్డించుకుంటాను అనే పరిస్థితి అయితే అక్కడ లేదు. సరే, ఇంకా అందరికీ వడ్డించేటప్పుడు ఆ అమ్మాయికి తక్కువగానైతే వేసేదాన్ని కూడా. కూరలు తక్కువే, అన్నం తక్కువే. పక్కనున్న భర్త ఏమా మా ఆవిడకి అంత తక్కువగా వేసేవాడిని అంటే, మీ ఆవిడ తినదురా, ఎందుకు వదిలేస్తుంది, ఇంత సరిపోతుందిలే అని చెప్పేసి ఆవిడే డిసైడ్ చేసేసి కొంచెం కూరలు అయితే కొంచెం అన్నం అయితే పెట్టేదంట. వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గర కూరి తినిపించిన అమ్మాయికి ఇక్కడ అయితే అసలు ఎవరు పట్టించుకోవడం కూడా మానేశారు. టైం దాటిపోయిన తర్వాత భోజనం పెడుతూ ఉండేదంట. మరి మీకు అనిపించవచ్చు ఇలా కూడా జరుగుతుందా అని. ఇది ఈ కాలంలో జరిగింది కాదండి, 1990లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ నేను మీతోనైతే షేర్ చేస్తున్నాను. అంతేకాకుండా తను 3 months కి ప్రెగ్నెన్సీ అయితే వచ్చేసింది ఆ అమ్మాయికి. పెళ్ళైన 3 months కి వచ్చేగానే ఇంకా మరి ఆ టైంలోని క్రేవింగ్స్ అయితే చాలానే ఉంటాయి ఆడవాళ్ళకి. మరి ఆ సమయంలోని రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టకూడదు అమ్మాయికి. ఎందుకనంటే కడుపులో మీ వారసుడు పెరుగుతున్నాడు, పైగా ఆ టైంలో క్రేవింగ్స్ చాలానే ఉంటాయి. ఏంటి అని అంటే, కడుపులో ఉన్న వాళ్ళకి ఇష్టమైనవన్నీ కూడా ఆ టైంలో వీళ్ళకి కూడా నచ్చుతూ ఉంటాయి. కడుపులో ఉన్న వారికి నచ్చనివి ఏవైనా తిన్నట్లయితే వెంటనే అవి బయటకైతే వచ్చేస్తాయి. మరి దానివల్లే వామిటింగ్ అనేది జరుగుతుంది. మరి ఈ అమ్మాయికి పప్పు అయితే అస్సలు తినబుద్ధి వేసేది కాదంట. తాలింపు వేసేసరికి ఆ వాసనకే కడుపులోనైతే తిప్పేస్తూ ఉండేదంట. అత్తగారికి ఏమో చెప్పేసింది ఆ అమ్మాయి, అత్తయ్య నాకు పప్పు అస్సలు వేయకండి, పప్పు తింటూ ఉంటే కడుపులో తిప్పేస్తుంది, అస్సలు తినాలనిపించట్లేదు అని. నాన్ వెజ్ తినాలనిపిస్తుంది, బాగా ఎక్కువగాను క్రేవింగ్స్ అయితే ఉంటున్నాయి, నాన్ వెజ్ బాగా తినాలనిపిస్తుంది అని. అత్తగారు ఏం చేశారు, అలా అంటావేంటి, నాన్ వెజ్ ప్రతిరోజు కూడా తినలేం కదా, ఏదో వారానికి 2 సార్లు 3 సార్లు అంటే ఓకే గాని పప్పు చాలా మంచిది, ప్రోటీను అది ఇది అని చెప్పేసి అప్పటి నుంచి పప్పు ప్రతి వారానికి 4 సార్లు వండడం అయితే మొదలు పెట్టారంట ఆవిడ. చూడండి ఎలా ఉంటారో కొంతమంది. ఆమె కూడా మీలాగే ఇంటికి వచ్చిన కోడలే.
ఈ వంశానికి వారసురాలను తీసుకురాబోతుంది. మరి అలాంటప్పుడు మీ కొడుకుని చేసుకుంది కదా, మీ బాధ్యతలన్నీ మోస్తున్నట్టే కదా. అంతేకాకుండా కడుపులోని మీ వారసుడు ఉండేటప్పుడు వాళ్ళకి నచ్చినవి పెట్టాలని అనుకోవాలి కానీ నచ్చనివి కావాలని చెయ్యొచ్చా? ఎంత పాపం, ఎంత తప్పు చెప్పండి. మరి అలానే ప్రతి వారంలోని 4 సార్లు పప్పు వండుతూ ఉంటే ఆ అమ్మాయి అది కొంచెంగా తినడం, వాంతి చేసుకోవడం, తినకుండా అలానే ఖాళీ కడుపుతో పడుకోవడం, ఇలా అయితే జరిగేదంట. ఆ తర్వాత ఆ అమ్మాయికి బెడ్ రెస్ట్ అయితే చెప్పారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే అసలు చాలా వీక్గా ఉంది అమ్మాయి, అసలు ఫుడ్ సరిగా మీరు పెడుతున్నారా అని తన భర్తనైతే అడిగారంట. సరైన ఫుడ్ పెట్టండి, అంతేకాకుండా పుష్కలంగా అన్ని కూడా తను నచ్చినవి తినేటట్టు మీరు పెట్టండి అని చెప్పేశారంట. ఏదో ఒకటి నీకు నచ్చింది తిను చాలు అని చెప్పేవాడు. సరే, ఇంకా అమ్మాయి అడ్జస్ట్ అయ్యి ఏదో తిందామా అనుకునే సమయానికి ఈ అత్తగారేమో ఇలా చేస్తున్నారు. బెడ్ రెస్ట్ అయితే చెప్పారు. ఎందుకనంటే అమ్మాయి వీక్ గా ఉండడం వల్ల ఆ గర్భం నిలవదు, ఎక్కువ పనులు చేసిందంటే, అందుకని బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్తే ఆ అమ్మాయి అలానే బెడ్ రెస్ట్ అయితే తీసుకుంటుంది. ఆ సమయంలో అత్తగారు కనీసం ఇంట్లో చిన్న పని కూడా చేయట్లేదు, కూర్చొనే కదా కాయగూరలు కట్ చేస్తే ఏమైపోయింది అని అడుగుతుంది. కాయగూరలు కట్ చేసేటప్పుడు చాలా మందికి తెలియని విషయం ఒకటి చెప్తానండి. ఈ ఆపరేషన్స్ లేదా అంటే ఇలాంటి బెడ్ రెస్ట్లు తీసుకునేటప్పుడు కూర్చొని కావచ్చు, నించొని కావచ్చు, లేదా మీరు ఏ స్థితిలో ఉండైనా కూడా ఏ పని చేయడానికైతే వీల్లేదు. కాయగూరలు కట్ చేసేటప్పుడు ముఖ్యంగాను మీరు కత్తిపీటతో కావచ్చు, లేదంటే చాక్తో కావచ్చు, కట్ చేసేటప్పుడు ఆ ప్రెషర్ అంతా కూడా పొట్ట మీద అయితే పడుతుంది. అలా పొట్ట మీద పడినప్పుడు ఏంటనంటే ఆటోమేటిక్ గా ఇంపాక్ట్ అయితే పడుతుంది. అందుకనే కాయగూరలు కూడా కొయ్యకూడదు అని చెప్పి డాక్టర్లు అయితే చెప్తారు. మరి అలానే ఈ అమ్మాయి ఏంటంటే వాళ్ళ అత్తగారు వచ్చి కాయగూరలు కొయ్యి అలా పడుకొనే ఉంటావా అన్నా కూడాను లేదు, నేనేం చేయలేను అత్తయ్య అని చెప్పేసి పడుకుండేది. పడుకుంటే ఈ అత్తగారు ఏం చేసేవారు, ఈ ఇంట్లో విషయాలన్నీ కూడా తీసుకువెళ్ళి ఇరుగు పొరుగుకి అయితే అవి ట్రాన్స్ఫర్ చేసేవారు అనమాట. మరి అత్తలు కావచ్చు, లేదంటే కోడళ్ళు కావచ్చు, మీకు ఒక్కటేనండి చెప్తున్నాను, ఇంట్లో నీ భర్తకు చెప్పుకోండి. అంతేగాని బయట వాళ్ళకి, ముఖ్యంగాను ఇరుగు పొరుగు వాళ్ళకి, అలాగే మీ రిలేటివ్స్ కి ఆ అత్తగారు అమ్మాయి ఏమో మీ అమ్మగారికో లేదంటే మీకు బాగా క్లోజ్ గా ఉన్న ఫ్రెండ్స్ కో ఇలాంటివైతే షేర్ చేయకండి. ఇలా షేర్ చేయడం వల్ల మీ కొంప నాశనం అవుతుంది కానీ బాగుపడదు. అది గుర్తు పెట్టుకోండి. నీ భర్తతో మాట్లాడుకోవాలి అలాంటి విషయాలు అమ్మాయి. అలాగే అత్తగారు మీకు బాధగా అనిపిస్తే మీ భర్తకి చెప్పండి, అలాగే మీ కొడుక్కి చెప్పండి, అరే ఇంట్లోని పని ఎక్కువగా ఉంటుంది, అమ్మాయి పడుకుంటుంది కాబట్టి ఒక పని మనిషిని పెట్టించరా అని చెప్తే అయిపోయిన దానికి ఈవిడేం చేసింది, వెళ్ళి ఊర్లో వాళ్ళందరికీ కూడా షేర్ చేసింది ఈ విషయాన్ని. ఊర్లో వాళ్ళేమో ఖాళీగా తిని పడుకుంటుంది ఆ అమ్మాయి, ఈ అత్తగారు పని చేస్తున్నారని కొంతమంది ఏమో పాపం అమ్మాయికి బెడ్ రెస్ట్ ఇస్తే ఈవిడేమో పని చెప్తుందని కొంతమంది అలా అనుకుంటారు. అయితే అలానే జరిగింది. ఆ తర్వాత అయితే ఈ అమ్మాయికి క్రేవింగ్స్ ఎక్కువగాను నాన్ వెజ్ తినాలి అని ఉండేది కదా. మరి అలానే వాళ్ళ హస్బెండ్కి చెప్పి 1-2 సార్లు తెప్పించుకునేటప్పుడు వాళ్ళ అత్తగారు కూర అంతా వండిన తర్వాత అందులో ఎన్ని ముక్కలు ఉన్నాయి, ఎవరెవరికి ఎన్ని ముక్కలు వెయ్యాలి అన్నీ కూడా భాగాలుగా చేసేసి ఉంచేవారంట. ఈ అమ్మాయి కొంచెం ఆ ఏజ్ లో తుంటరిగానే ఉంటారు, కాదన్ను. అయితే ఈ అమ్మాయికి ఇంకా ఎక్కువగా ఆ క్రేవింగ్స్ ఉండడంతో భోజనం అయిపోయిన తర్వాత మెల్లగా వంటగదిలోకి వెళ్ళి ఆ మూత తీసి ఒక్కొక్క ముక్కనైతే తిన్నది. తినిన తర్వాత అలా 2-3 సార్లు అయిన తర్వాత మళ్ళీ సాయంత్రం భోజనం పెడతారు కదా, రాత్రికి భోజనం చేసేటప్పుడు అత్తగారు అయితే చూసింది, అమ్మో ఇందులో ముక్కలు తక్కువయ్యాయి, ఎవరు తినేసరి ఏమైపోయాయని అడిగిందంట. ఇలా అయితే ఉంటారండి కొంతమంది. అయితే ఇలా కంటిన్యూ అవుతుంది. భర్తలు అర్థం చేసుకోవాలి. చిన్న చిన్న విషయాల్లో కూడాను కనీసం భార్యకి సంతృప్తి లేకుండా చేశారనుకోండి, రేపు పొద్దున్న అన్ని రోజు అవే పెద్ద విషయాల్లాగా వాళ్ళకి అయిపోతాయి. అంతేకాదు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. ప్రతి చిన్న విషయానికి కూడా ఫుడ్లో కూడా ఇబ్బంది పెడితే వాళ్ళు ఏమవుతారు చెప్పండి. అందులోకి కొత్త రిలేషన్ మీరొక్కరే కాదు, మీతో ఉన్న వాళ్ళందరూ కూడా ఆమెకు కొత్తే, మీకు మటుకు అందరూ పాతే. అందరూ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ మీకు దగ్గరగానే ఉంటారు. ఆమెకి ఎవరు బాగా తెలుసు, మీరే కదా, భర్తే కదా.
మరి భర్తకే అన్ని చెప్పుకుంటుంది. మీరు కూడా మంచి స్నేహితుడిలాగా ఆమెతోనైతే ఉండాలి. ఏం తింటావు, ఏం చేస్తావు అనేది కూడా అడగకుండా దాని మటుకు అది ఉంటుందిలే అన్నట్టుగా ఉన్నారనుకోండి, రేపు పొద్దున్న అన్ని రోజు బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళు మీకు యాంటీగా తయారవుతూ ఉంటారు. అంతేకాకుండా పిల్లలు కూడా మీకు యాంటీగానైతే తయారవుతారు. అది గుర్తుపెట్టుకోండి. అయితే ఇంక ఇలాగా కంటిన్యూ అవుతుంది. అమ్మాయి మనవలేకపోతుంది. ఎందుకనంటే ఫుడ్ లో కూడా అన్ని రిస్ట్రిక్షన్స్. ఏదైనా చేద్దామన్నా కూడా అది వద్దు ఇది వద్దు అని చెప్పడం. ఇంకా అలాగా ఇంకా అమ్మాయికి డెలివరీ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడాను ఇంకా ఇలాగే అత్తగారు కనిపించని పనులు చేస్తూ ఉంటారు కొంతమంది. ఇలాంటివి బయటికి చెప్పుకోలేరు. అలా అని అక్కడే ఉండి ఇంకా అలాంటివి పడలేరు కూడాను. మరి చాలా వీక్ అయితే అయిపోయింది. ఎవరు బయటికి అయితే చెప్పుకోలేరు కదా. ఇలాంటివి పెద్ద విషయాలు కాదు, అలానే చెప్పకుండా ఉండే విషయాలు కూడా కాదు. మరి అలానే ఇంకా అక్కడ కొంతకాలం ఉండిన తర్వాత వాళ్ళ హస్బెండ్ ఇంకా చూసాడు అంతా కూడాను. చూసి వేరు కాపురం అయితే పెట్టేసుకున్నారు. చిన్న చిన్న విషయాలకే మీరు ఎరుసు పెడుతూ నా కూతురులా అనుకుంటే అయిపోయిన దానికి అలా కాకుండా ఎందుకు ఎక్కువ పెట్టియాలి, పరాయి పిల్ల అన్నట్టుగా ఫీల్ అవుతూ మీరు చేశారనుకోండి, అవి రేపు పొద్దున్న అన్ని రోజు మీకే పెద్ద ప్రాబ్లమ్స్ లాగా అయితే అవుతాయి. ఏంటి అని అంటే రేపు పొద్దున్న అన్ని రోజు మిమ్మల్ని చూడవలసింది వాళ్లే కదా. అది మైండ్ లో పెట్టుకోకుండా వాళ్ళనే మీరు టార్గెట్ చేసి హింసించారనుకోండి, రేపు పొద్దున్న కూతురు అనేది వచ్చి మీకు చూస్తుందా లేదంటే మీకు చేస్తుందా? మీ ఇంట్లో ఉండదు కదా. వాళ్ళ ఇల్లు తను చూసుకోవాలి. మీ ఇంట్లో చూడవలసింది, మీకు చేయాల్సింది మీ కోడలు కాబట్టి తనని బాగా చూసుకుంటే రేపు పొద్దున్న అన్ని రోజు మిమ్మల్ని బాగా చూసుకుంటుంది. ఈ కాలం అయితే అది కూడా లేదు. అసలు వాళ్ళు అలా లేరు, వీళ్ళు అలా లేరు. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. లైక్ వేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎవరు కూడా లైక్లు అయితే వేయట్లేదు. మాకు తెలిసిన వాళ్లే చూస్తున్నారు, అర్థమవుతుంది. తెలిసిన వాళ్ళు ఏంటి అని అంటే అస్సలు లైక్లు చేయరు. సో మీకు ఈ వీడియో నచ్చితే, బయట వాళ్ళు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి, షేర్ చేయండి మనలాంటి వాళ్ళకి. రేపటి సరికొత్త పక్కింట్లో ఏం జరుగుతుంది సిరీస్ తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై.